చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 500 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంటే అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. 5 కిలోమీటర్ల మేర పేలుడు తీవ్రత వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందంటూ కూడా అంచనా ఉంది. ఈస్ట్ ప్రావిన్స్ లోని షాంటాంగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 230 ఫైర్ ఇంజన్లు వస్తే కానీ మంటని అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న కారులకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీకి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సాధారణ మనం చైనా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే కనుక అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రాదు. మరి ముఖ్యంగా ప్రాణ నష్టానికి సంబంధించి చైనా ఆ లెక్కలని చూపించదు. లెక్కల్లో కూడా లేకుండా చేసి చూపించే ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. దాంతోపాటు మీరు చూడొచ్చు, అటుగా వెళ్ళి ఆ ఛానల్స్ ఉంటాయి కదా, అంటే సాధారణంగా మనం గొట్టాలంటూ ఉంటాం, పైపులు అంటూ ఉంటాం. పూర్తిగా ఛానల్స్ ఏ స్థాయిలో అక్కడ డ్యామేజ్ అయ్యే అర్థమవుతుంది. దాంతోపాటు కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. పేలుడు తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూస్తే ఆ ఛానల్స్, ఆ పైప్ లైన్స్ కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.